భారత రాజ్యాంగం ముఖ్యమైన జీకే పాలిటీ. రాజ్యాంగ ప్రాథమిక విషయాలు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 26 జనవరి 1950. రాజ్యాంగ రూపకర్త డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డా బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ రచన ప్రారంభం 9 డిసెంబర్ 1946. రాజ్యాంగ రచన పూర్తయిన తేదీ 26 నవంబర్ 1949. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాతపూర్వక రాజ్యాంగం. రాజ్యాంగ లక్షణాలు. లిఖిత రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్, ఏకీకృత న్యాయ వ్యవస్థ, లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్, పార్లమెంటరీ ప్రభుత్వం, రాష్ట్రపతి, ప్రెసిడెంట్, భారతదేశ అత్యున్నత రాజ్యాంగ అధికారి. కాలపరిమితి 5 సంవత్సరాలు. ఎన్నిక విధానం ఎలక్టోరల్ కాలేజ్. మొదటి రాష్ట్రపతి డా రాజేంద్ర ప్రసాద్. ప్రధాని ప్రైమ్ మినిస్టర్. దేశ పరిపాలనలో నిజమైన కార్యనిర్వాహక అధికారి. లోక్ సభలో మెజారిటీ పార్టీ నాయకుడు. మంత్రివర్గానికి నాయకత్వం వహిస్తారు. పార్లమెంట్. భారత పార్లమెంట్ 3 భాగాలు. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభ గరిష్ఠ సభ్యులు 545. కాలపరిమితి 5 సంవత్సరాలు. రాజ్యసభ శాశ్వత సభ. గరిష్ఠ సభ్యులు 250. సుప్రీం కోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం. మొదటి ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కనియా. న్యాయ సమీక్ష అధికారము జ్యుడిషియల్ రివ్యూ ఉంది. ఎన్నికల సంఘం. రాజ్యాంగ ఆర్టికల్ 324. స్వతంత్ర సంస్థ. దేశంలో అన్ని ఎన్నికలు నిర్వహిస్తుంది. మౌలిక హక్కులు ఫండమెంటల్ రైట్స్. మొత్తం హక్కులు 6. ఆర్టికల్స్ 12, 35. హక్కుల పరిరక్షణకు సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు. ఆర్టికల్ 32. డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్. ఆర్టికల్స్ 36, 51. అమలు చేయలేనివి కాని పాలనకు మార్గదర్శకాలు.